చాలా మందికి కళ్ళు తాగుడు అలవాటు ఉంటుంది. పొద్దంతా పనిచేసి పొద్దుముకి ఇంత కళ్ళు తాగితే గానీ కంటి మీదకి కొనుకురాదు. వందలు పెట్టి మందు తాగలేనోళ్లకు కళ్ళే దిక్కు. ఆడోళ్ళు మొగోళ్ళు చిన్నపొల్లగాళ్ళు అనే లేదు, చెట్లకెంచి వచ్చేటి రసం కాబట్టి అందరూ తాగుతారు. మళ్ళా పేయికి మంచిదని కూడా చెప్తుంటారు. ఆయమన్నా కళ్ళు తాగితే మంచిదే గాని కల్తీ కళ్ళుకు అలవాటు పడితేనే ఇగో గిట్ల అవుతుంది. మరి గీ తాత చెట్టు కింద అడ్డం పడ్డాడు. గీ అవ్వకు ఎండకు పానం పిసపిస అయినట్టున్నది. అడ్డం పడుతుంటే పట్టుకున్నారు పక్క పోయింట్ ఉన్నోళ్ళు. గీ అక్క అసలే అడ్డం పడిపోయింది. ఎండకు గిట్టనేమో అనుకున్నారు కాదు. మరి ఎందుకంటారా? ఎందుకో వాళ్ళని అడుగుదాం పారి. ఏమైందవ్వా మీ ఊరోళ్ళకంతా ఎందుకట్టయిలు? కళ్ళు రోమకు బారకపోయింది సారు. మాకు పిచ్చి లేస్తున్నది. మాకైతే రోజు 2 సీసా 1 సీసా దాగి బుక్కెడు బోధింటాం ముసళ్ళు. ఆగో కళ్ళు లేక పానం అటు ఇటు అవుతుందట. కళ్ళు రోమానికి వాకిందట. ఒంట్లో నెత్తుడి కంటే ఎక్కువ కళ్ళే వాడుతున్నట్టున్నది చూస్తుంటే ఊరోళ్ళకు. అంటే కళ్ళు లేకనే గిట్ట అడ్డం పడుతుంటావా అవ్వా? అప్పుడు ఒక పని అట్లా పిసలు వేసి మంది అంటారు చచ్చిపోయారే మన మంది. 10 రోజులే 12 రోజులే కళ్ళు లేక. అది ఊళ్ళో కళ్ళు అమ్మనియట్లేదట ఆప్కాట్ పోలీసు వాళ్ళు. కళ్ళు లేక 10-12 వద్దులైతుందట ఊరోళ్లకు. మా కాళ్ళు చేతులు బీకపోతే నరాలని గుంజుకపోతున్నాయి. కాళ్ళు లేక అన్నం పోకొచ్చింది, నీరసం అయిపోతుంది. సప్పుడు దాకా కుక్కల ముదురుకుంటున్నాం. కాళ్ళు రెక్కలు వీకపోతున్నాయట. తిన్న తిండి వంట పడతలేదట. కుక్క ముసురుకున్నట్టే ముసురుకొని పండుకుంటున్నారట ఊరంతా. కూటి కోసం కోటి తిప్పలంటారు కానీ కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలంలో ఉన్న మల్లాపూర్ ఊరు పబ్లిక్ కళ్ళు కోసం కన్న కష్టాలు పడుతున్నారు. కళ్ళు లేక ఆడోళ్ళనే కుక్క పిల్లలోలుగానే కూలబడుతున్నారు. ఇట్లా వారం 10 వద్దుల కింద కల్తీ కళ్ళు తాగి ఊరోళ్ళకంతా పానం అడిట్ అయ్యి దావకాండ్లో పడ్డారు. పబ్లిక్ పానాలకు తిప్పలైతుందని ఆప్కారోళ్ళు కల్తీ కళ్ళు ఊళ్ళకు రానియకుండా చేసేటోళ్ళకు ఇగో ఇదోటి మోపు చేసిరు. ఊరంతా ఒకదాన కూడి ముసలోళ్ళు ముడుగోళ్ళు మొత్తల పొంటి కూసుంటున్నారు. కళ్ళు తెలగిలేస్తున్నారు. కాళ్ళు రెక్కలు వీక్కపోతున్నాయని అంటున్నారు. కళ్ళు లేకుంటే ఊరోళ్ళంతా కాలం చేసేటట్టే ఉన్నారు చూస్తుంటే. చూడాలి మరి అధికారులు ఏం చేస్తారో ఈ పంచాయతీగా.